హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? మీకు ఒక విషయం చెప్తాను. ఎప్పుడు కూడా స్వయంకృత అపరాధాలు అనే మాట వినే ఉంటారు. అంటే మనల్ని మనం మోసం చేసుకోవడం, చేసుకోవడమే కాకుండా కుటుంబ సభ్యులను కూడా మోసం చేసి దాన్ని మనం వెనకేసుకోవడం. అది ఇప్పుడు చేయకండి ఫ్రెండ్స్. మనం మోసపోయామని క్లియర్గా తెలిసినప్పుడు మళ్ళీ అదే ట్రాక్లోకి ముందుకు వెళ్ళకండి. బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే చెప్తున్నాను. ఆ తర్వాత మనం మోసపోతున్నాం తెలిసినప్పుడు కూడా నేను జర్నీ చేశాను. ఒక 1 year జర్నీ చేశాను. బట్ చిన్న హోప్ ఏంటంటే ఏదైనా జరుగుతుందేమో అనేసి. బట్ జరగదు. అలా 1, 2, 3 చూసాను. బట్ జరగదు. మన కోసం ఎవరు ఏమి చేయరు. మీకు అంతకుముందు వీడియోలో చెప్పాను, ఇప్పుడు అదే చెప్తున్నాను. మనకు మనమే సఫర్ అవ్వాలి, మనకు మనమే రాడ్డు తేలాలి, మనకు మనమే అన్ని పనులు చేసుకోవాలి. నాకు డెడ్లైన్ వచ్చింది. నాకు ఇంకా 15 రోజులు మాత్రం నాకు టైం ఉంది. ఈ 15 రోజులు నేను కొన్ని సంస్కరణలు చేస్తున్నాను. అవి కనుక సక్సెస్ అయితే మట్టుకి, లేదా ఖచ్చితంగా కొన్ని చేంజెస్ అయితే అవుతాయి. అవి నేను ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను. ఎందుకంటే నాకులాగా స్ట్రగుల్ అవుతున్న వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే కనీసం నా వీడియోలు చూసి నేను చెప్పిన మాటలు విని కొద్దిగా ఆలోచించుకుంటారని, అది నా ఆలోచన తప్ప వేరే ఏమీ కాదు. నాకు వేరే ఇతరత్ర ఆలోచనలు కూడా లేవు. కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా స్వామి వివేకానంద బుక్స్ మట్టుకు కొనుక్కుని చదువుకోండి ఫ్రెండ్స్. అవి కులమతాలకు అతీతంగా మంచిన పుస్తకాలు. అందులో ఏ దేవుణ్ణి పూజించమని రాయడం, ఒక మనిషి ఎలా ఉండాలి, ఎలా బ్రతకాలి, ఎంత హుందాగా ఉండాలి, సమస్య వచ్చినప్పుడు ఎలా పరిష్కరించుకోవాలి అనే మంచి మంచి మాటలు చెప్తారు. వ్యక్తిత్వ వికాసం కానీ, స్వామి వివేకానంద ఆటోబయోగ్రఫీ బుక్స్ కానీ చదువుకోండి ఫ్రెండ్స్. తప్పేం లేదు. ఇట్స్ వెరీ గుడ్ థింకింగ్ అబౌట్ దట్. సో నేను చెప్పేది ఏంటంటే, బీ పాజిటివ్, బీ థింకింగ్ పాజిటివ్. ఎప్పుడు పాజిటివ్ వైబ్రేషన్స్తో ఉండండి. ఎప్పుడు మనకి ఎన్ని ఇబ్బందులు, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే మీద చిరునవ్వును మట్టుకు వదలకండి. సంతోషంగా ఉండండి. భగవంతుడు మనకి ఇచ్చింది మనిషి లైఫ్ చాలా స్వల్పం. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని అందరూ హ్యాపీగా ఉండండి. నేను మీకు మళ్ళీ 10-15 రోజుల్లో నేను షేర్ చేసుకుంటాను. మనం సమస్యలను ఎలా ఫైట్ చేయాలి, ఏ రకంగా వెళ్ళాలి, మోసపూరితంగా వెళ్ళకుండా న్యాయబద్ధంగా భగవంతుడి ఆశీస్సులతో ముందుకు ఎలా వెళ్ళాలనేది నేను 15 రోజుల తర్వాత మీకు మంచి రివ్యూ ఇస్తాను ఫ్రెండ్స్. ఖచ్చితంగా నేను అనుభవిస్తున్న ప్రతి అనుభవాన్ని కూడా మీకు నేను షేర్ చేస్తాను. Until then, goodbye.